హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానని. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. మా అన్న కెనడా నుంచి రిటర్న్ వస్తున్నాడు. సో వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ హిమ్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ లేట్ అయితే ఎలా అని డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యాము. పిల్లలు మనతో పాటు వస్తున్నారంటే అక్కడున్న రీటైల్ షాప్ స్టాల్స్ చూసి చాలా టెంప్ట్ అవుతారు. అందుకే నేను ఆన్ ద వేలో స్నాక్స్ తీసేసుకున్నా. మా పాప అయితే హాఫ్ వేలోనే పడుకునేసింది. బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు కదా, సో ఇన్ ఆర్డర్ టు ట్రిబ్యూట్ దాట్ వీళ్ళు ఆ థీమ్నే ఎంచుకున్నారు టు డిజైన్ ద టర్మినల్. వై దిస్ ఎయిర్పోర్ట్ ఇస్ సో స్పెషల్? సరే, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పేస్తా, వింటూ అలా వెళ్ళిపోదాం రండి. ఇండియాలో ఉన్న థర్డ్ బెస్ట్ అండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే. అండ్ దీన్ని చాలా లార్జ్ స్కేల్లో బిల్డ్ చేశారు. ఎంత లార్జ్ అంటే ఆల్మోస్ట్ 25 మిలియన్ పీపుల్ని పర్ ఇయర్ హ్యాండిల్ చేసేలాగా చేశారు. ఇంకా ఎక్స్పాండ్ చేయాలన్న ప్లాన్స్ అయితే ఉన్నాయంట. ఇప్పుడు ఎంటర్ అవుతుంటేనే ఒక గార్డెన్లో ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుంది అని. టర్మినల్ 2 అనేది బోత్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ని హ్యాండిల్ చేస్తుంది. బట్ టర్మినల్ 1 హ్యాండిల్స్ ఓన్లీ విత్ ద డొమెస్టిక్ ఫ్లైట్స్. ఎవరైనా ఏదైనా పని మీద వెళ్ళినా లేదా ట్రిప్స్ కోసం వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీ మన కోసం ఏం తీసుకొస్తారో అన్న ఒక ఎక్సైట్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో మా పాప ఆల్మోస్ట్ 2 months నుంచి తన ఒక బ్యాగ్ కోసం వెయిట్ చేస్తుంది. బ్యాగ్తో పాటు మా కోసం ఏం షాపింగ్ చేశాడో అన్న అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే పార్కింగ్కి వచ్చేసాము. ఇవాళ కూడా అన్ని రోజుల్లాగే ఫుల్ పార్కింగ్. సో వెతుకుతూ ఉంటే మాకు C21 స్లాట్ దొరికింది. సో లిషుని అయితే లేపేశాను. ఎంటర్ అవ్వగానే మనకి వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అరైవల్ దగ్గరే మనకి ఫ్లవర్ కార్ట్ అనేది పెట్టారు, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. మొత్తం సీలింగ్స్ అంతా బ్యాంబూస్తోనే నింపారు. ఓవరాల్గా ఎయిర్పోర్ట్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్, హిస్ హియర్. I hope you liked the video. Thanks for watching. See you next time.